హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. మనం కొత్త ఆవకాయ పచ్చడి పట్టుకున్నప్పుడు కంపల్సరిగా కందిపొడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్‌కెళ్తే కందిపొడి వేసి కొత్త ఆవకాయ పచ్చడి వేసి నెయ్యి ఎత్తే అసలు అమృతంలాగా ఉంటుంది. అంత కమ్మగా ఉంటుంది. మనం కూడా కొత్త ఆవకాయ పచ్చడి పట్టుకున్నప్పుడు ఇటు కందిపొడి చేసుకుని వేడి వేడి అన్నంలో కందిపొడి నెయ్యి ఆవకాయ పచ్చడి వేసుకు తింటే అంత కమ్మగా ఉంటుంది. ఈరోజు కందిపొడి చేసుకోబోతున్నాం. దీనికి ఐరన్ బాండీ స్టవ్ మీద ఐరన్ బాండీ పెట్టుకుని ఒక కప్పు కందిపప్పు వేసుకున్నాము. ఐరన్ బాండీలో అయితే ఒకే కాలుపులో కాలుతాయి, బాగా ఎగుతాయి. ఈ ఐరన్ బాండీలో మంచి కలర్ వస్తాయి, బాగుంటాయి, బాగా ఎగుతాయి. సిగులో పెట్టుకుని ఇక మన చెయ్యి ఎప్పుడు తిప్పుతానే ఉండాలి. ఐరన్ బాండీ కాబట్టి చెయ్యి ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి, అటు ఇటు చూడకుండా. చూడండి, ఒకే కలర్లో ఒక్క గింజ కూడా మాడకుండా మనం మీడియంలో పెట్టుకుని తిప్పుకుంటామంటే ఒకే కలర్లో ఎగుతాయి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాము. ఎగినాక ఒక హాఫ్ కప్పు పచ్చిపప్పు తీసుకున్నాము. ఈ పచ్చిపప్పు కూడా ఒకే కలర్లో వేయించుకోవాలి. ఒక్క స్పూన్ మినపగుళ్ళు వేసుకున్నాము. ఎందుకంటే మంచి సువాసన రుచి వస్తుంది. ఒక్క స్పూనే వేసుకుంటే మంచి సువాసన వస్తుంది అన్నమాట కందిపొడి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పచ్చిపప్పు మినపప్పు ఒక స్పూను ఎంత మంచి కలరు సువాసన వస్తున్నాయో, బాగా ఎగినాయి, ఒకే కలర్లో ఎగినాయి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకుందాము. ఇవి కూడా మీడియంలో పెట్టి తిప్పుకుంటానే ఉండాలి. ఈ వేయించుకునేటప్పుడు పెసరపప్పు కూడా మంచి కలరు సువాసన వస్తాయి. అసలు ఎంత మంచి వాసన చూడండి, ఒకే కలర్లో ఎగినాయి పప్పులన్నీ కూడా. దీనికి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఓ 15 ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకుందాము. ఓ 15 కాయలు ఉంటాయి. కప్పు కొలతతో అయితే ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు హాఫ్ కప్పు పచ్చిపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పుకి ఒక కప్పు మిరపకాయలు ముక్కలు చేసి వేసుకున్నాము. ఈ చెక్కే సరిపోతాయి. ఐరన్ బాండీ కాబట్టి ఆ వేడికే ఎండుమిరపకాయలు వేడెక్కిపోతాయి, ఆ పప్పులు వేడికే ఏగిపోతాయి. స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పోసుకుని ఆరినాక మిక్సీ వేసుకుందాము. కందిపొడి చేసుకోవటం చాలా ఈజీ, మంచి రుచి కూడా ఉంటుంది. దీనికి ఉప్పు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. చూసి కొంచెం పసుపు తర్వాత చూసి కలుపుకోవచ్చు. బాగా మెత్తగా వేసుకోవాలి. మనం ఎంత మెత్తగా వేసుకుంటామో కందిపొడి అంత రుచిగా ఉంటుంది అన్నమాట. చూడండి, అసలు పట్టుకుంటే మెత్తగా అసలు పొలుగు తగలకుండా ఉండాలి. కందిపొడి రుచి ఎక్కడ వచ్చిద్దంటే వేయించుకోవటంలోనూ మెత్తగా పొడి చేసుకోవటంలోనే కందిపొడి రుచి వచ్చిద్ది. దీనికి కొంచెం ఎంగ వేసుకుని మళ్ళీ కలుపుకుందాము. అంతా ఇట్ట కలుపుకుని ఉప్పు చూసుకుని మనకి సాలపోతే కలుపుకొని ఆరినాక ఒక గాచేసి అలా పెట్టుకున్నాం అనుకోండి, 6 నెలలు ఆవకాయ పచ్చడితో కలుపుకొని తింటే అంత కమ్మగా ఉంటుంది. ముద్దపప్పులో అయినా రసంలో అయినా ఆవకాయ పచ్చడి అయినా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ కందిపొడి ఎంత రుచిగా ఉంటుందో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకున్న ఆవకాయ పచ్చడి అయినా కూడా. ఈ ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు కంపల్సరిగా తప్పకుండా కందిపొడి చేసుకుంటామండి. ఎందుకంటే సుబ్బయ్య గారి హోటల్లో తిని చూసాం కాబట్టి అంత బాగుంటుంది. రైస్లో తిందాము. దీనికి ఒక స్పూన్ కందిపొడి వేసుకుని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఒక ఆవకాయ ముక్క పెట్టుకుని కలుపుకుంటుంటే ముద్దకి అమృతంలా ఉంటుంది అన్నమాట. అంత రుచిగా ఉంటుంది అసలు. కందిపొడి ఆవకాయ పచ్చడి నెయ్యితో ఇంక మనం తెలియకుండానే ఒక ముద్ద ఎక్కువ తినేసేస్తామన్నమాట. అంత అమృతంలా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. చూడండి, మీరు కూడా ఒక్కసారి ఎట్టా ట్రై చేయండి. అసలు కందిపొడి కొత్త ఆవకాయ పచ్చడి నెయ్యి చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది అసలు. అది కందిపొడి ఆవకాయ పచ్చడితో. బాయ్ అండి.